నమస్తే. బీసీఎన్ మన నాయకుడు కార్యక్రమానికి స్వాగతం. నేడు పురుషులతో పాటు మహిళలు అన్ని రంగాల్లోనూ ముందున్నారు అని చెప్పడానికి ఆమె ఒక ఉదాహరణ. చిన్న వయసు నుండే వ్యాపార రంగం, సేవా రంగం, రాజకీయ రంగంలో రాణించారు. నేడు ప్రపంచంలోనే ఎక్కువ సభ్యత్వాలు కలిగిన రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తున్న అయినంపూడి శ్రీదేవి గారితో ఈ వారం బీసీఎన్ మన నాయకుడు కార్యక్రమం. శ్రీదేవి గారు నమస్కారం. మేడం నమస్తే అండి. రిపోర్టర్ మణికంఠ గారికి, బీసీఎన్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. ముందుగా మీకు బీసీఎన్ మన నాయకుడు కార్యక్రమానికి స్వాగతం. అయితే మన నాయకుడు కార్యక్రమంలో ఫస్ట్ నాయకురాలతో మీతో చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అయితే మన కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు ఒకసారి మీ కుటుంబ అలాగే రాజకీయ నేపథ్యం గురించి మా బీసీఎన్ ప్రేక్షకులతో పంచుకుంటారా? తప్పనుకుండా అండి. నేను ఒక రైతు కుటుంబం నుంచి రావటం జరిగింది. మా నాన్నగారు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త స్థాయి నుంచి అంచెంచెలుగా పార్టీకి సేవ చేసుకుంటూ రావటం జరిగింది. ఆయన నేపథ్యంలో నేను కూడా భారతీయ జనతా పార్టీకి ఆకర్షితురాలను అవ్వటం, పార్టీలోకి నేను రావటం జరిగింది. అలాగే నాకు చిన్నతనంలోనే వివాహం చేయటం, నేను వేరే దేశాలకి నా భర్త దుబాయ్లో ఉండటం, అక్కడికి పంపించడం జరిగింది. నేను 14 సంవత్సరాల పాటు ఇతర దేశాల్లోని అబుదాబీలో మేము అక్కడ ఉండటం జరిగింది. నాకు ఒక అమ్మాయి, తను డాక్టర్ చదువుతుంది, బాబు మా బిజినెస్ వ్యాపారం చూసుకుంటున్నాడు. అయితే మేడం, మీరు తణుకులో బాబా డిజిటల్ ల్యాబ్ అని ప్రారంభించి నూతన టెక్నాలజీని తణుకుకి పరిచయం చేశారు. అయితే మీరు తణుకులో ఏరియా ఫోటో స్టూడియో సంఘం అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. ఒక మహిళగా ఈ బాధ్యతలను ఎలా నిర్వర్తించగలిగారు? ఒక రకంగా నా భర్త ఫోటోగ్రఫీ ఫీల్డ్, ఆయన 45 సంవత్సరాల నుంచి ఫోటోగ్రాఫర్గా మేము ఈ స్థానంలో ఉండటం, అది ఇతర దేశాల్లో కూడా ఆయనకి ఆ ఇంట్రెస్ట్ కొద్దీ ఆయన అక్కడ స్టూడియోస్ని స్థాపించటం, నేను ఆయన వెనకాలే ఉండి ఫోటో స్టూడియో గురించి తెలుసుకోవటం జరిగింది. ఎప్పుడైతే మేము అబుదాబీ నుంచి ఇండియాకి పిల్లల చదువు గురించి నిమిత్తం ఇక్కడికి రావటం జరిగింది, అదే సమయంలో ఇక్కడ టెక్నాలజీ, డిజిటల్ రంగం, ఫోటోగ్రఫీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. 2 రోజులు 3 రోజులు ఫోటో ప్రింటింగ్ మ్యాక్సీ గురించి ఇటు భీమవరం వస్తే 2 రోజులు పట్టేది. అలాగే విజయవాడ వెళ్ళే పరిస్థితి అంత ఫోటోగ్రాఫర్స్. ఆ సమయంలో ఏదైతే మాకు దుబాయ్లో ఫోటో స్టూడియోలో ఉండటం, ఇక్కడ ప్రారంభించి డిజిటల్ టెక్నాలజీని అందరికీ పరిచయం చేయాలని అప్పుడు నా సోదరుడు సహాయం, నా భర్త ఇద్దరు అనుకోవటం, దాంట్లో నాకు ఒక భాగాన్ని కల్పించి బిజినెస్లో నా భర్త నాకు అవకాశం ఇవ్వటం, నేను ఒక సాధారణ మహిళగా బిజినెస్లోకి రావటం జరిగింది. తర్వాత వచ్చాక ఏదైతే ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా నన్ను చాలా అభిమానంగా చూసి, ఒక బాబా డిజిటల్ పెద్ద స్టూడియోగా అది అవతరించడమే కాకుండా అందరూ కూడా చాలా మాకు బిజినెస్ని ఇవ్వటంలోనే కాదు, వాళ్ళకి మేము ఈ టెక్నాలజీ ద్వారా సేవలు అనిపించింది నాకైతే. తణుకులో మీరు బాబా మేడం గారుగా కూడా చాలా ప్రసిద్ధి. అది అలా నేను దగ్గర 15 సంవత్సరాల పాటు బాబా స్టూడియోలో నిరంతరం నేను ఉండటం. అప్పుడు అసోసియేషన్ వారు ఒక బాబా డిజిటల్ మేడంగా నా పేరు రాష్ట్రంలోనే కలర్ ల్యాబ్ల వారికి కూడా నన్ను చాలా గుర్తించారు. అలాగే ఫోటోగ్రాఫర్స్ 3 ఏరియాలు మాకు ఒక యూనియన్, 3 నియోజకవర్గాలు కలిపి మాకు ఒక యూనియన్, దానికి నన్ను అధ్యక్షురాలుగా చేయమని అడగటం, నేను అందరి సహాయ సహకారాలు ఫోటోగ్రాఫర్స్ నాకు ఇవ్వటం, నేను ఆ వృత్తిలో కూడా దిగ్విజయంగా నేను అధ్యక్షురాలుగా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అలాగే తణుకు రోటరీ క్లబ్ కూడా అధ్యక్షురాలుగా కూడా పనిచేయడం జరిగింది. ఆ సమయంలో ఎటువంటి సేవా కార్యక్రమాలు చేసేవారు? ఎప్పుడైతే నేను ఒక ఫోటో స్టూడియోలోకి బిజినెస్లోకి నేను రావటం జరిగిందో, అప్పట్లో మహిళలను కూడా రోటరీ క్లబ్లో జాయిన్ చేయాలి అని ఒక సంకల్పంతో నా కలర్ ల్యాబ్కి వచ్చి నన్ను రోటరీ క్లబ్లో జాయిన్ అవ్వమని అడగటం, నేను జాయిన్ అవ్వటం జరిగింది. అప్పుడు నేను మొట్టమొదటి బయటికి వచ్చిన పరిస్థితి నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఏంటి అంటే, ఆ రోజు ఆ రోటరీ క్లబ్ తణుకు అంటే చాలా పెద్ద క్లబ్. ఆ క్లబ్లో ఎవరైతే హరిశ్చంద్ర ప్రసాద్ గారు, బోళ బుల్రామయ్య గారు, రామచంద్రరావు గారు, అలాగే వైటీ రాజా గారు, డాక్టర్సు, బిజినెస్ మ్యాన్స్, ఇండస్ట్రీస్ అందరూ కూడా పెద్దలు అందరూ ఉన్న క్లబ్బు రోటరీ క్లబ్.
అప్పుడు అక్కడ సేవా కార్యక్రమాలు కూడా చాలా పెద్ద ఎత్తుని అందరూ చాలా డబ్బు ఉండి ఒక సేవలో నిమగ్నమైన క్లబ్బు మాది. నాకు అనేక సేవా కార్యక్రమాల్లో నేను కూడా పాలు పంచుకోవటం, ఒక లీడర్లా కూడా నన్ను తయారు చేసింది మా తణుకు రోటరీ క్లబ్. అయితే అయినంపూడి శ్రీదేవి గారు, ఆవిడకి రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి ఎలా కలిగింది? సో మిమ్మల్ని రాజకీయాల్లో మీకు స్ఫూర్తి ఎవరు, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఎప్పుడైతే నేను రోటరీ క్లబ్లో పనిచేసే తీరు నన్ను చూసి రాజకీయాల్లోకి అప్పుడు స్థానికంగా తెలుగుదేశం వారు కూడా అడగటం జరిగింది. మేము మొదటి నుంచి నా బాల్యం నుంచి మా నాన్నగారు బీజేపీ కార్యకర్తగా పనిచేశారు. నాకు భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారు అంటే ఒక దేశభక్తి కలిగిన పార్టీ అని నా మనసులో ఉండటం, వెంటనే నాన్నగారికి చెప్పటం, భారతీయ జనతా పార్టీలోకి నేను జాయిన్ అవ్వటం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీలో మీరు అనేక పదవులు నిర్వర్తించడం జరిగింది. మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా, బేటీ బచావో బేటీ పడావో రాష్ట్ర కన్వీనర్గా, అలాగే మహిళా మోర్చా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. మహిళల సమస్యల పరిష్కారానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు? అప్పట్లో నేను మొట్టమొదటే పార్టీలో జాయిన్ అవ్వటమే నా అదృష్టం. శరణాల మాలతీరాణి గారి ఆధ్వర్యంలో నన్ను మహిళా మోర్చా రాష్ట్రానికి తీసుకోవటం జరిగింది. ఆవిడ సమక్షంలో రాష్ట్రంలో ఏది పిలిపించినా మహిళా సమస్యల మీద మేము విజయవాడ దాకా కూడా వెళ్ళి సమస్యలు పోరాటం చేయటం జరిగింది. అనేక కార్యక్రమాల్లో ధర్నాలు చేయటం కూడా జరిగింది. అలాగే బేటీ బచావో బేటీ పడావోలో కూడా అనేక సుకన్య సమృద్ధి యోజన కానీ, ఏదైతే ఉజ్వల గ్యాస్ కనెక్షన్ పథకాలన్నీ కూడా బేటీ బచావోలోకి వస్తాయి. దాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము అప్పుడు కన్నాగారి టైంలో నాకు బేటీ బచావో బేటీ పడావో ఇవ్వటం జరిగింది. ఆ పథకాల గురించి చెప్పటం, అలాగే నేను మహిళా మోర్చా అధ్యక్షురాలుగా నేను జిల్లాలోకి నన్ను రావటం జరిగింది. అంటే నేను జిల్లాలో పనిచేయకుండా రాష్ట్రంలో చేయటం, నాకు జిల్లాలో కూడా పనిచేయాలని ఒక ఆశ కలగటం, నేను జిల్లాలోకి రావటం జరిగింది. మహిళా మోర్చా అధ్యక్షురాలుగా నేను పనిచేసినప్పుడు నిర్మలా కిషోర్ గారు రాష్ట్ర అధ్యక్షురాలు. అప్పట్లో అనేక సమస్యలు, ఆ ప్రభుత్వంలో మద్యం ప్రాబ్లం ఎక్కువ. ఈ మద్యం దుకాణాలు ధర్నా చేయటమే కాకుండా అప్పుడు నరసాపురం పాలకొల్లులో మహిళల రవాణా ఎక్కువ సంఖ్యలో జరిగేది. దాని మీద కూడా మేము సీఎంకి జాతీయ స్థాయిలో రిప్రజెంటేషన్ ఇవ్వటం, కార్యక్రమాలు మహిళా మోర్చా తరపుని నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆ విషయంగా మేము పోరాటం చేయడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. తొలి మహిళా జిల్లా అధ్యక్షురాలుగా కూడా మీరే ఎన్నికయ్యారు. సో ఎలా అనిపించింది? చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఒక రకంగా పార్టీకి నిరంతరం కష్టపడి పనిచేయాలనే తపనతోటే నేను ఏ బాధ్యత ఇచ్చినా పనిచేశాను. దాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర నాయకత్వం, జిల్లాలో నాయకత్వం నాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. అది ఒకసారి 33 రిజర్వేషన్స్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా రాష్ట్రంలో మహిళల అధ్యక్షులకు కూడా ఇవ్వాలి ప్రాధాన్యత అని రావటం, దాంట్లో ఈ రాష్ట్రానికి 2 మహిళలకి 2 జిల్లాలకి ఇవ్వటం, అందులో ఒక జిల్లా అధ్యక్షురాలుగా నన్ను ప్రమోట్ చేయటం నేను మాటల్లో చెప్పలేని అది ఒక అదృష్టం. ఎందుకంటే నాకు రాజకీయ సేవ చేయాలనే నా సంకల్పానికి ఒక జిల్లా అధ్యక్షురాలుగా ప్రమోట్ చేసినటం, నాకు అవకాశం రావటం నేను ఎప్పటికీ మర్చిపోలేని విషయం. అయితే మీ బాధ్యతలు నిర్వర్తించడంలో సీనియర్ నుండి ఎటువంటి సలహాలు తీసుకుంటున్నారు? ఈవేళ ఉమ్మడి జిల్లాలో కూడా ఎప్పుడూ సీనియర్స్ సలహాలు మాకు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలకు చాలా దగ్గరగా సీనియర్స్ మాకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇవ్వటం జరుగుతుంది. అప్పట్లో ఉన్న సోము వీర్రాజు గారు కానీ, పైడికొండల మాణిక్యాలరావు గారు, కోడూరు లక్ష్మీనారాయణ గారు, అలాగే ఈవేళ ఉన్న కేంద్ర మంత్రి వాళ్ళు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ గారు, అలాగే మా పూర్వ అధ్యక్షులు తాతాజీ గారు కానీ అందరూ కూడా, ఈవేళ మాలతీరాణి గారు, నిర్మలా గారు, వీళ్ళందరూ సీనియర్లు కూడా ఎప్పుడూ వాళ్ళ సలహాలు సూచనలు మాకు ఇవ్వటం, మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే వారి సూచనలే కారణం అని నేను తెలియజేసుకుంటున్నాను. అయితే మేడం, మీరు గతంలో తణుకు అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కన్వీనర్గా పనిచేశారు. మీరు ప్రతిపక్షంలో ఉన్న టైంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద ఎటువంటి పోరాటాలు చేశారు? నేను అసెంబ్లీ కన్వీనర్గా ఉన్నప్పుడు ఇక్కడికి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు జిల్లాలోకి రావటం జరిగింది. అప్పట్లో ఏదైతే మద్యం అక్రమ రవాణాలే మద్యం కాదు, ఎక్కువ కలుషితమైన మద్యాన్ని సేవించి చాలామంది అనారోగ్య పాలవటం,
మద్యం మీద పురంధరేశ్వరి గారు తోటి కలిసి మేము ఆ దుకాణాలకి వెళ్ళి పర్యటించి మద్యాన్ని నిషేధించటం, అలాగే మద్యం తాగి ఎంతోమంది ఆరోగ్యాలు పోయిన పరిస్థితి, వారందరినీ కూడా కలిసి పరామర్శించి మేడం గారి ఆధ్వర్యంలో ఆవిడ ఆ రోజున సంచలనమైన నిర్ణయం తీసుకోవటం, నేను మహిళా మోర్చా అది ఒక అసెంబ్లీ కన్వీనర్గా కూడా నాకు అది చాలా గుర్తుండిపోయే విషయం అండి. 2024 ఎన్నికల్లో ఉత్కంఠ పోరులో నర్సాపురం ఎంపీ టికెట్ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు దక్కించుకోవడం జరిగింది. ఆయన గతంలో నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీతో గెలిచారు. ఆయన విజయంలో మీ మహిళా మోర్చా పాత్ర ఎంతవరకు ఉంది? భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఒక రకంగా మహిళా మోర్చా స్టేట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. ఆ ఎలక్షన్స్లో మహిళల పాత్ర చాలా పెద్ద ఎత్తున ఉంది. ఒక జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా నేను అప్పుడు అసెంబ్లీ కన్వీనర్గా ఉన్నాను, నేను తణుకు అసెంబ్లీకి. అప్పుడు పెద్ద ఎత్తున మహిళలందరం కూడా ఆయన కోసం సమయం వెచ్చించి కష్టపడి పనిచేసాం. అలాగే రాష్ట్రం నుంచి కూడా మహిళలు వచ్చి శ్రీనివాస్ వర్మ గారి విజయం కోసం పనిచేయటం అది చాలా మర్చిపోలేము. ఎందుకంటే మహిళలందరూ కూడా ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా డోర్ టు డోర్ పాంప్లెట్లు కరపత్రాలు ఇవ్వటంలో ఆయన మా మహిళా మోర్చా ఇన్ఛార్జిగా మాకు చాలా దగ్గరగా ఉన్న చేరువుగా ఉన్న ఒక నాయకుడు. ఆయన కోసం మేము చాలా చేయటం జరిగింది. అయితే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఇప్పుడు కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. మీరు ఎన్నికల ప్రచారానికి వెళ్ళే సమయంలో ఎటువంటి సమస్యలు ప్రజల నుండి మీ దృష్టికి వచ్చాయి? మీరు ఇప్పుడు జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నారు. మీరు ఆ సమస్యల్ని వర్మ గారి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా? ఎన్నికలకు ప్రచారం సమయంలో ఎక్కువగా వచ్చిన సమస్య రోడ్ల గురించి. ఈవేళ శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర మంత్రిగా వారు వచ్చాక మీకు తెలిసి ఈవేళ నేషనల్ హైవేస్ విషయంలో ఏదైతే మనకి ఆకివీడు దిగమ్మర్రు హైవే రోడ్డు గురించి 2500 కోట్లు తీసుకురావటం, అలాగే పిప్పర లోసరి ఈ 100 కోట్లు ఏదైతే హైవేస్కి తీసుకురావటం, ఎక్కడికక్కడ చిన్న చిన్న రోడ్స్ అన్ని మరమ్మతులు కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడి మా దృష్టిలోకి తీసుకొచ్చింది రోడ్ల విషయం. దానిని వారు పూర్తిగా దృష్టి పెట్టి కేంద్రం నుంచి నిధులు తీసుకురావటం జిల్లా వాసులందరికీ తెలుసు. అలాగే డయాలసిస్తో దూరంగా వెళ్ళి ఇక్కడ ట్రీట్మెంట్ లేక విజయవాడ ఏలూరు వెళ్ళే పరిస్థితికి చాలామంది దృష్టిలోకి తీసుకురావడం జరిగింది. ఈవేళ ప్రతి అసెంబ్లీకి డయాలసిస్ మిషన్స్ కేంద్ర మంత్రి భూపతిరాజు వర్మ గారు తీసుకురావడం జరిగింది. అలాగే ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్య నిమిత్తం వాకింగ్ ట్రాక్స్ గురించి అనేక మంది మాకు వాకింగ్ ట్రాక్స్ అని అడగటం జరిగింది. ఈవేళ తణుకు అసెంబ్లీలోని 3 చోట్ల మేము 30 లక్షలతో ₹1 కోటి వాకింగ్ ట్రాక్స్ శంకుస్థాపన కూడా చేయటం జరిగింది. అలాగే పార్లమెంట్ అంతా కూడా మేము వాకింగ్ ట్రాక్స్ చేయటం జరిగింది. అలాగే ఏదైతే ఈరోజు 35 కోట్లతో ఏరియా హాస్పిటల్ భీమవరానికి కూడా నిధులు తీసుకురావడం జరిగింది. అలాగే అలీం ఆధ్వర్యంలో మనం నియోజకవర్గంలో 50 లక్షలకి ప్రతి నియోజకవర్గానికి దివ్యాంగులకు ఉపకరణాలు ఇచ్చే కూడా కార్యక్రమం మేము చేయటం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది దివ్యాంగులు సైకిళ్ళు అడగటం వారు మాకు ఎలక్షన్స్లో తిరుగుతున్నప్పుడు కనపడిన పరిస్థితి. అలాగే ప్రతి గ్రామంలోని శ్మశాన వాటిక గురించి కూడా మా దృష్టిలోకి తీసుకురావడం జరిగింది ఎలక్షన్ సమయంలో. అందు గురించి శ్రీనివాస్ వర్మ గారు ఈవేళ ప్రతి మండలంలో కాదు ప్రతి గ్రామంలోని కూడా పెద్ద ఎత్తున శ్మశాన వాటికలు ఇవ్వటానికి ఆయన అనేక నిధులు ఇవ్వటం జరిగింది. అలాగే ఈరోజు ఏదైతే భీమవరం సుమారు 4 కోట్లు ఆర్టీసీ డిపోకి కూడా బైపాస్ రోడ్ రవాణా గురించి కూడా నిర్మాణం గురించి కూడా ఇవ్వటం జరిగింది. అలాగే నర్సాపురం నుంచి అరుణాచలానికి భక్తులు పెద్ద ఎత్తున పాలకొల్లో మాకు అరుణాచలం వెళ్ళటానికి ట్రైన్ ఫెసిలిటీ కావాలి, డైరెక్ట్గా మేము ఆల్ట్ తీసుకుని వెళ్ళటం చాలా సమయం తీసుకుంటుందని చెప్పటం, దానికి మంత్రి గారు వెంటనే అరుణాచలం డైరెక్ట్ నర్సాపురం నుంచి ట్రైన్ వేయటం, అలాగే తాడేపల్లిగూడెం ఎయిర్పోర్ట్ గురించి కూడా 1500 కోట్లు మంజూరు చేయటం, ఇవన్నీ కూడా మాకు ఎలక్షన్స్లో ప్రజలు అడిగిన వాగ్దానాలు మంత్రి గారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఇవ్వటం, ఈ సంవత్సరం కాలంలోనే మేము చాలా వాగ్దానాలు పూర్తి చేశామని భావిస్తున్నాను. కేంద్ర మంత్రిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి పనితీరు ఏ విధంగా ఉందని భావిస్తున్నారు? కేంద్ర మంత్రిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఒక సాధారణ కార్యకర్తగా అందరి ప్రజల మధ్యలో ఉన్న మనిషి.
ఆయన జనం ఒక సాధారణ వ్యక్తికి ఓటు వేసి గెలిపించుకుంటే మన మధ్యలోనే ఉంటారనే అభిప్రాయంతో ఈవేళ దేశంలోనే ఎక్కడా లేని అత్యధిక మెజార్టీతో 2 లక్షల పైగా 2,50,000 ఓట్లతోటి కూటమి ప్రభుత్వంలో గెలిపించుకున్నారు. అదేవిధంగా ఈవేళ ఆయన ప్రతి గ్రామంలోని ఈవేళ స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఒక సోదర భావంతో కూటమి ప్రభుత్వంలో చాలా చక్కగా పనిచేస్తున్న తీరు చాలా సంతోషాన్ని, ఒక జిల్లా అధ్యక్షురాలుగా ఈ సమయంలో నేను ఒక జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే జిల్లా వ్యాప్తంగా పార్టీలో కమిటీలు, పూర్తి స్థాయి కమిటీలు నియామకం జరుగుతుందా? భారతీయ జనతా పార్టీ అంటే బూత్ స్థాయి నుంచి ఒక సంస్థాగత నిర్మాణం వేసుకునే పార్టీ. అదే దిశగా ఈవేళ 1450 బూతులు ఉన్న ఈ పార్లమెంట్లో దగ్గరగా మేము 1200 బూతులకి 11 మంది బూత్కి కమిటీ అంటే 11 మంది సంఖ్యతో వేయాలి. పూర్తి సంఖ్యలో వేయటం జరిగింది. ఇంకా అక్కడక్కడ కొన్ని ఉన్నవి కూడా మేము మండల స్థాయిలో తిరుగుతూ రాబోయే రోజుల్లో పూర్తి కమిటీలు వేసిన జిల్లాగా నేను చూపించాలి రాష్ట్ర పార్టీకి అని ఒక కంకణంతో నేను పనిచేస్తున్నాను. అలాగే జిల్లాలో కమిటీల నుండి మీకు సహకారం ఏ విధంగా లభిస్తుంది? జిల్లాలో కమిటీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ కార్యకర్తలను కమిటీలో వేసుకోవడం జరిగింది. వారందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు ఇస్తూ కమిటీ బలోపేతం చేయటం. భాజపా కార్యకర్తలు అంటే ఎప్పుడు నిరంతరం కష్టపడే సమయాన్ని వెచ్చించే కార్యకర్తలు. నాకు చాలా అందరూ అయితే కష్టపడి పనిచేస్తున్నారు. కమిటీ సహాయ సహకారం అయితే జిల్లాకి పూర్తిగా ఉందని తెలియజేస్తుంది. అయితే మేడం, మీరు పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి ఏ విధంగా కృషి చేస్తున్నారు? పార్టీని అభివృద్ధి చేయటంలో కృషి అంటే ఈరోజు మనం కూటమిలో నడుస్తున్నాం. ఇక్కడ నేను ఒక బీజేపీ అధ్యక్షురాలుగా నేను కొనసాగుతున్నాను. ఈవేళ పార్టీని బలోపేతం ఎప్పుడైతే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు అభివృద్ధి సంక్షేమం ప్రజల్లోకి వెళ్ళి ఈవేళ స్థానిక ఎమ్మెల్యేలతో ఆయన చేసే పని విధానానికి నా పార్టీ ఈ జిల్లాలో బలంగా తయారైంది అని నా భావన. రాబోయే రోజుల్లో ఈ నరసాపురం పార్లమెంట్లో ఈ కూటమి ప్రభుత్వంలో స్థానిక ఎంపీ గారు ఒక సోదరభావంతో ఎమ్మెల్యేలతో బలమైన శక్తిగా పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ అయితే తయారవుతుంది. ఇది రాష్ట్రం కాదు, దేశం కూడా పశ్చిమ గోదావరి జిల్లా వంక చూసే రోజు వస్తుందని నేను చెప్తున్నాను ఈ సందర్భంగా. అయితే మేడం, అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే ప్రభుత్వ పథకాలు ప్రజలకి ఏ విధంగా దోహదపడుతున్నాయి? ఈవేళ ఎక్కడ చూసినా కేంద్ర ప్రభుత్వం పథకాలే ప్రజల్లోకి వెళ్తున్నాయి. అది అందరికీ సామాన్య ప్రజలకు కూడా తెలుసు. ఈవేళ ఏదైతే ప్రధానమంత్రి గరీబ్ అన్న యోజన ఉందో, ఉచిత రేషన్ పెద్ద ఎత్తున మన కరోనా సమయం నుంచి ఉచిత రేషన్ ఇవ్వటం, ఈవేళ అన్నం పెట్టే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. అలాగే ఏదైతే మనం పిఎం కిసాన్ రైతులకి అకౌంట్స్లో 2,000 దగ్గర సంవత్సరానికి 6,000 రూపాయలు అకౌంట్లో వేయటం అయితే, అలాగే ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ అవనివ్వండి, ఒకటి జన్ధన్ జీరో అకౌంట్స్ ఖాతా ఏదైతే ఉందో దాంట్లో కరోనా సమయంలోనే 500 రూపాయలు నేరుగా వేయటం, ఇప్పుడు ఉజ్వల గ్యాస్ ద్వారా 500 వేయటం జరుగుతుంది. అంటే ప్రజలకి టెక్నాలజీ ద్వారా కేంద్ర ప్రభుత్వం సంక్షేమం ఏ రకంగా అన్నది ప్రజలకు గుర్తించారు. అలాగే పథకాల విషయానికి వచ్చేసరికి అడుగున కేంద్ర ప్రభుత్వం పథకాలు ఉన్నాయని మీకు తెలుసు. ఈరోజు మనకి ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈ ఆంధ్ర రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉంది, ఆక్సిజన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అని. ఇంకా దానికన్నా మేము చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఈరోజు గత ప్రభుత్వాలు ఏదైతే పనిచేశాయో 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయిన పరిస్థితి. ఈవేళ కేంద్ర ప్రభుత్వం ఒక వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని ఆక్సిజన్ ఇచ్చి ఈవేళ పునర్నిర్మాణంలో అటు ఏదైతే అమరావతి పునర్నిర్మాణంలో అనేక నిధులు వేలకు నిధులు ఇవ్వటం, ఇటు స్టీల్ ప్లాంట్ విషయంలో 11,400 కోట్లు మన కేంద్ర మంత్రి వాళ్ళ సహకారంతో ఇవ్వటం, అలాగే పోలవరం ఆంధ్రులకి మనకి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ పోలవరానికి నిధులు ఇవ్వటం, నేషనల్ హైవేలు కానీ ఇక చెప్పుకుంటా పోతే రైల్వే జోన్ ఇవ్వటంలో ఈవేళ ప్రతి విషయంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు దేశంలోనే ఒక పక్షపాతంగా ఆంధ్ర రాష్ట్రానికి ఈ ఎన్డీఏ కూటమికి సహాయ సహకారాలు ఇస్తుంది. అది మీరు అందరికీ తెలిసిన విషయం అని నేను భావిస్తున్నాను.
అయితే ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత జరిగిన ఆపరేషన్ సింధూర్పై మీ అభిప్రాయం ఏంటి? పెహల్గాం ఉగ్రవాది దాడి చాలా దారుణం. ఎందుకంటే అందరూ సంతోషంగా జమ్మూ కాశ్మీర్ ఈ మధ్యకాలంలో టూరిజం పెరిగి చాలా బాగున్న సమయంలో ఇలాంటి ఉగ్రవాది దాడి జరగటం, అది మహిళలు ఎదురుగా భర్తలుని కాల్చి దారుణాతి దారుణంగా చంపటం అన్నది చాలా బాధాకరం. దానికి ఈవేళ నరేంద్ర మోడీ గారు ఏదైతే సింధూర్ ఆపరేషన్ సింధూర్ అని నామకరణ ఒక్కసారిగా ఆయన సక్సెస్ ఆ నామకరణలోనే అర్థమైంది. ఎందుకంటే ఒక మహిళలు సింధూరాన్ని తుడిచివేయటం, ఆయన ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం, 9 ఉగ్రవాద స్థావరాల్ని కుప్పకూల్చడం, అందరూ భారతదేశ ప్రజలందరూ కూడా ఒక్కసారిగా నివ్వెరపోయి ఈ పెహల్గాం ఉగ్రవాద దాడికి మనం విజయం సాధించామనే భావంతో గర్వించదగ్గ విషయం ఇది. అలాంటి ప్రధానమంత్రి గారు మనందరం కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది మేడం? ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా చక్కగా ఉంది. ఎందుకంటే ఈవేళ అప్పుల మయంలో పెట్టిన గత ప్రభుత్వం చాలా అస్తవ్యస్తంగా ఆంధ్ర రాష్ట్రాన్ని చేసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎన్డీఏ కూటమి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు చాలా సమన్వయంగా ఈవేళ స్థానిక ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ కూడా పనిచేసే విధానం చాలా చక్కగా ఉంది. ఎందుకంటే పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇలాంటి సమయంలో కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఒక రకంగా ఊపిరి పోసినట్టు ఆంధ్ర రాష్ట్రానికి అని నేను భావిస్తున్నాను. ఇదే ఎన్డీఏ కూటమిలో రాబోయే రోజుల్లో బంగారు ఆంధ్ర తప్పనిసరిగా మన కళ నెరవేరుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకుల మధ్య సమన్వయం ఏ విధంగా ఉందంటారు? మీకు ఇంతకు క్రితమే చెప్పాను, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర మంత్రి గారు ఒక స్థానిక ఎమ్మెల్యేలు సోదరభావంతో వెళ్తున్నారు. వాళ్ళలో ఎప్పుడైతే సఖ్యత ఉందో మా కూటమిలో కార్యకర్తల మధ్య అంత ఎక్కువ సఖ్యత, ఇంకా ఎక్కువ సఖ్యత ఉంటుంది. చాలా చక్కగా పనిచేసుకుని వెళ్తున్నాం. మనకి ఎమ్మెల్యేలు కూడా ప్రతి విషయాన్ని కూటమిని కలుపుకుంటూ వెళ్ళటం చాలా చక్కగా పనిచేస్తున్నారు. అలాగే నామినేటెడ్ పదవుల విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీకి తగిన ప్రాధాన్యత లభిస్తుందని భావిస్తారా? ఈరోజు మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో నామినేట్ పోస్టుల విషయంలో కూటమి ప్రభుత్వంలో పూర్తిగా న్యాయం జరుగుతుంది. ఏదైతే నీటి సంఘాల డైరెక్టర్గా సొసైటీకి డైరెక్టర్గా ఇవ్వటం జరిగింది. అలాగే వాటర్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్గా కూడా ఒకరిని మాకు నియమించడం జరిగింది. అలాగే ఏదైతే మనకి దేవాలయాలకి చైర్మన్ బాధ్యతలు డైరెక్టర్స్ ఇవ్వటం జరిగింది. హాస్పిటల్స్ కూడా ప్రభుత్వ హాస్పిటల్కి డైరెక్టర్లుగా కూడా నామినేట్ చేయడం జరిగింది. అలాగే ఏఎంసీ డైరెక్టర్లుగా కూడా మాకు మంచి స్థానాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఇవ్వటం, అలాగే సొసైటీలకు కూడా చైర్మన్లు ఇవ్వటం జరిగింది. డైరెక్టర్లుగా కూడా సొసైటీలకి నియమించడం జరిగింది. అలాగే ప్రతి బోర్డులోని కూడా భారతీయ జనతా పార్టీకి ఒక స్థానం ఇవ్వటం, అలాగే జెడ్ఆర్యూసి, డిఆర్యూసి కూడా మాకు 2 నామినేట్ పోస్టులు ఇక్కడ మంత్రి గారు వేయించడం జరిగింది. అన్ని రకాలుగా కూడా ఎప్పుడూ ఇలాంటి నామినేట్ పోస్టులు భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో చూసింది లేదు. కానీ ఇంత పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా నామినేట్ పోస్టులు ఇవ్వటం అన్నది ఆ కృషి అంతా కూడా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిదని నేను తెలియపరుస్తాను. అలాగే కార్పొరేషన్స్లో కూడా క్షత్రియ కార్పొరేషన్కి కూడా డైరెక్ట్గా ఇవ్వటం జరిగింది. అలాగే వివిధ కార్పొరేషన్స్లో కూడా మాకు స్థానాలు కల్పించడం జరిగింది. అలాగే మరి ఇప్పుడు మండల స్థాయి పార్టీ శ్రేణుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలను ఎలా పరిష్కరిస్తున్నారు? మండల స్థాయిలో పార్టీ కార్యకర్తలు ఇప్పుడు మంచి ఉత్సాహంగా ఉన్నారు. చిన్న చిన్న విభేదాలు అన్నది అది అపోహలు. ఎక్కడైనా చిన్నవి ఉన్నా కూడా దాన్ని మేము సమన్వయం చేసి పార్టీని బలంగానే తీసుకెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఈవేళ స్థానిక కూటమిలో కూడా అందరూ కలిసిమెలిసి వెళ్తా ఎక్కడ విభేదాలు అయితే లేవని నేను తెలియజేస్తున్నాను. అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్లకి మంచి ప్రాధాన్యత ఇస్తోంది. ఇటీవలే పార్టీ సీనియర్ నాయకులైన పాకా సత్యనారాయణ గారికి రాజ్యసభ దక్కడం కూడా జరిగింది. సో వీటితో పార్టీ శ్రేణులు మంచి ఉత్సాహంగా ఉన్నారా?
ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ అంటే సీనియర్లు గుర్తించే పార్టీ అని అందరికీ తెలిసిన విషయం. అలాగే ఈవేళ సోము వీర్రాజు గారికి 2 సార్లు ఎమ్మెల్సీ కింద ఆయన్ని ఇవ్వటం జరిగింది. అలాగే ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న పివిఎన్ మాధవ్ గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం, ఈవేళ సాధారణ కార్యకర్త నుంచి వచ్చిన భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి ఒక మినిస్టర్ స్థానం ఎంపీగా నిలబెట్టడం అది జరిగింది. ఈవేళ నిజంగా రాష్ట్రం అంతా కూడా ఒక్కసారిగా ఎప్పుడైతే రాజ్యసభ సీట్ రావటంతో మీరు అన్నట్టుగా పార్టీలో కొత్త జోష్ రావటం, రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలకి ఒక నమ్మకం కలిగింది. ఇంకా కష్టపడి పనిచేసి నిబద్ధతగా పార్టీలో ఉండాలని ఒక మోటివేషన్ కూడా రాజ్యసభ సీట్ పాక సత్యనారాయణ గారిదని నేను తెలియపరుస్తున్నాను. అలాగే ప్రభుత్వ కార్యక్రమాల్లో గ్రామ స్థాయిలో ఉన్న నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు ఆహ్వానం కానీ సమాచారం కానీ అందుతుందంటారా? జిల్లాలో అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు తప్పితే స్థానికంగా ఎమ్మెల్యేల నుంచి సమాచారం పూర్తి స్థాయిలో కార్యకర్తలకి ఇవ్వటం జరుగుతుంది. ప్రతి కార్యక్రమానికి కూడా కూటమితో కలుపుకునే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయటం, పాల్గొనటం కూడా జరుగుతుంది. మేడం, అలాగే భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఎటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు? ఏదైతే భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు ఆయన తెచ్చే నిధులు ఈ పార్లమెంట్ కోసం అభివృద్ధి సంక్షేమం ఏదైతే ఉందో అది మేము కార్యకర్తలందరం, మా భారతీయ జనతా పార్టీ అందరు నాయకులు ఇది ప్రజల్లోకి తీసుకెళ్లే సూచన చేయాలని, అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఏమి ఇస్తుంది ఈ ఆంధ్ర రాష్ట్రానికి అన్నది, అలాగే ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో వర్మ గారు తీసుకొచ్చే నిధులు కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం కూడా కార్యాచరణ మేము చేద్దామని అనుకుంటున్నాం. దానిక మేము రాబోయే రోజుల్లో పూర్తి బాధ్యతగా పూర్తి సమయాన్ని వెచ్చించి కార్యకర్తలు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం పనిచేయడానికి. మేడం, చివరగా మా బీసీఎన్ ఛానల్ ద్వారా నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? బీసీఎన్ ప్రేక్షకులకి నా సూచన, ఈరోజు అందరికీ తెలుసు గత 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా మనం ఎటువంటి అప్పులమయంలో రాష్ట్రం ఉంది అన్నది అందరికీ తెలుసు. మనం ఈ కూటమి ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ మనందరం కూడా ప్రజలు కలిసిమెలిసి పనిచేస్తూ మనం రాబోయే రోజుల్లో ఇది ఒక ఆంధ్ర రాష్ట్రం ఒక బంగారు రాష్ట్రంగా, దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా మనం ముందరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. దానికి దిశగా మన అందరం కూడా పనిచేయాలని నేను ఈ నియోజకవర్గ ప్రజలకి అందరూ కలిసిమెలిసి కూటమి ముందరకు సాగాలని నేను కోరుకుంటున్నాను. మేడం, ఇంతసేపు మా బీసీఎన్ మన నాయకురాలు కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు మా బీసీఎన్ యాజమాన్యం ద్వారా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఈ వారం పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి గారితో బీసీఎన్ మన నాయకుడు కార్యక్రమం. వచ్చే వారం మరొక నాయకుడితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.